ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిపాలన పేరుతో అవినీతి జరుగుతోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, నిజాయితీ కూడా లేదని జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బాబు దృష్టిలో పరిపాలన అంటే దోపిడీ, అవినీతి చేయడమేనని ఆరోపించారు. విజన్, సంపద సృష్టి అంటూ కొత్త పేర్లు పెట్టి స్కామ్ల ద్వారా ప్రజల డబ్బును దోచుకుంటున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం కంటే స్వలాభం కోసమే పనిచేస్తున్నారని కూడా విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వాగ్వాదం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ది సో కాల్డ్ అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న డ్రామాకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున రెండవ సైడ్ మీ ద్వారా ప్రజల ముందు ఈరోజు ఉంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, ఈ మనిషికి నిజాయితీ అంతకన్నా లేదు. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది కేవలం దోపిడీ చేయడానికి, అవినీతిని చేయడానికి మాత్రమే తన దృష్టిలో పరిపాలన అంటే. రకరకాలుగా ఈ పద్ధతుల్లో దోపిడీ చేసే కార్యక్రమంలో భాగంగా దానికి రకరకాలుగా పేర్లు పెడతాడు, రకరకాలుగా దాని చుట్టూ డ్రామాలు అల్లుతాడు. విజన్ అంటాడు, సంపద సృష్టి అంటాడు, ఇలా రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెడతాడు. పేర్లు పెట్టి టాపిక్లు డైవర్ట్ చేస్తూ, స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమరావతిలో గత వారం జరిగిన శాసనసభలో తీర్మానంలో కూడా, ఆ డ్రామాలో కూడా ఇవే మనకు కనిపిస్తాయి. ప్రజలను పక్కదోవ పట్టించడం, ఆ పక్కదోవ పట్టించే కార్యక్రమంలో తన దోపిడీకి స్టాంప్ వేసుకోవడం, తన దోపిడీ నుంచి డ్రామాను డైవర్ట్ చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమం. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రభుత్వ పనితీరుపై వ్యాఖ్యలు చేశారు. గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసి కొత్తగా నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవస్థలను సరిచేస్తూ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని తెలిపారు. దగ్గరలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 30 లక్షల రూపాయలతో నిర్మాణం చేసుకున్న కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి స్థానికంగా ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండబోతా ఉంది. ఎవరైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి. గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినవి అని అంటే పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలిగితేనే అభివృద్ధి పూర్తి అయింది అని చెప్పడానికి చెప్పుకోవచ్చు. గ్రామాల్లో ముఖ్యంగా రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, మంచినీరు, ప్రజలు వాడుకున్న చెత్తని సక్రమంగా వినియోగించుకోండి. ఇవన్నీ కూడా సక్రమంగా చేయగలిగితే పూర్తి స్థాయిలో గ్రామాల్లో అభివృద్ధి జరిగినట్టు చెప్పుకోవచ్చు. ఈరోజు చిన్నవగిరాళ్ళ గ్రామంలో తీసుకుంటే 2014-19లో దాదాపు గ్రామంలో ఉన్న రోడ్లన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చడం జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు వేరే ప్రభుత్వం రావటం, మరి ఎక్కడా కూడా అరాకొర నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడన్నా చేశారేమో కానీ ఇదే కమ్యూనిటీ హాల్ కూడా సిఎంఆర్ఎఫ్ కింద గత ప్రభుత్వం 20 లక్షలు శాంక్షన్ చేశారు కానీ ఏ ఒక్క రూపాయి కూడా కాంట్రాక్టర్కి చెల్లించాలి. ఇదే విధంగా అన్నిట్లోనూ ఇప్పుడు ధాన్యం బకాయిలు పెట్టారు, వైద్య సేవలో పెట్టారు, కాంట్రాక్టర్లకి వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. అన్ని వ్యవస్థల్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్ళిపోయి రాష్ట్రం సర్వ విధాల నాశనం అయ్యేలా చేశారు. సర్పంచులు ప్రజల నమ్మకంతో సర్పంచులందరినీ కూడా దాదాపు 80-90% గ్రామాల్లో వైసీపీ సర్పంచులను గెలిపించుకుంటే దాదాపు 3.5 సంవత్సరాలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవటం జరిగింది. సర్పంచులు ఎన్నో ఆశలతో గ్రామాలు అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి ఆ పదవుల్లో కూర్చుని ఉంటే కనీసం గ్రామాల్లో శానిటేషన్ నిర్వహణకు కూడా పంచాయతీల్లో నిధులు లేకుండా చేసిన ఘనత గత ముఖ్యమంత్రిది.
మరి ఈ ఒక్క సంవత్సరాల కాలంలో చాలా గ్రామాల్లో కనెక్టింగ్ రోడ్లు అవ్వచ్చు, అంతర్గత రోడ్లు అవ్వచ్చు, ఈ ఒక్క నియోజకవర్గంలో తీసుకుంటే దాదాపు ఇప్పటికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి అభివృద్ధి ఒకటే చేశామా అని అంటే ఇప్పుడే పెన్షన్లు ఇవ్వటం కూడా జరిగింది. పాపం 2 పేద కుటుంబాలు చూసాం, 3 పేద కుటుంబాలు. ఒకటి యాక్సిడెంట్లో స్పైనల్ కార్డ్ ఫ్రాక్చర్ అయ్యి మెడ దగ్గర నుంచి కింద భాగం అంతా కూడా ప్యారలైజ్ అయిపోయినది. మంచం మీదే దాదాపు 10 సంవత్సరాల నుంచి గడుపుతున్న వ్యక్తి 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. భార్య అతనికి సఫరీలు చేసుకోవడానికే తప్పితే వేరే బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక బిడ్డ. మరి ఆ కుటుంబానికి పోషణ 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నాము అని అంటే ఆ అమ్మాయి ధైర్యంగా నిలబడగలిగి మరి అతనికి సర్వీస్ చేస్తూ ఉంది అని అంటే కేవలం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ వలన ఆవిడ ధైర్యంగా నిలబడగలిగింది. ఇంకో కుటుంబంలో చూసాం, వృద్ధ దంపతులు, బిడ్డలు ఎక్కడో దూరంగా నెల్లూరులోనో చిత్తూరులోనో ఉంటున్నారు, వీళ్ళిద్దరే ఉంటున్నారు. గతంలో పెన్షన్ పెట్టి ఇష్యూ చెందితే మొన్న 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తే బిడ్డ 2,000 పంపితే 6,000 రూపాయలతోటి కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. మందులు వాడుకున్నా కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ ఖర్చులు. అలాంటి కుటుంబాలన్నింటిలో కూడా ఈ రోజున పేదలకి సేవలు అని చెప్పేసి ఈ పెన్షన్లన్నీ కూడా ఈ సందర్భంలో నేను కూడా ఒక పిలిపిస్తూ ఉన్నా. ఎవరైతే ఆర్థికంగా బలోపేతంగా ఉన్నారో వాళ్ళందరూ సంక్షేమ పథకాలు నాకు ఆర్థికంగా బలంగా ఉంది, నాకు ఇవ్వకపోయినా పర్లా, పేదవాడికి ఇవ్వండి అని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వస్తే మీరు ప్రజలకు సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీ వలన ఇంకొక కుటుంబం భోజనం చేస్తున్నట్టే పస్తులు ఉండకుండా భోజనం చేసే అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు, ఎంతో పుణ్యాత్ములు అవుతారు. తప్పకుండా మీరు ఇలాంటిది సమాజంలో మార్పు. గుడివాడ పట్టణం 36వ వార్డులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలిగంట్ల రాము పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తూ వారిని ఆత్మీయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు గొప్ప ఆలోచనలతో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్ మంజూరు ప్రక్రియను నిరంతరంగా కొనసాగించడంతో పాటు వితంతు పెన్షన్లు సులభతరం చేశారని తెలిపారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు తాను నియోజకవర్గంలో పర్యటిస్తున్నానని చెప్పారు. ఇక పింఛన్ నగదు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే రాము మరియు కుటుంబ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వెరీ గుడ్ అమ్మా, బాగున్నారా? టైంకి వస్తున్నాయా? ప్రతి నెల. ఓకే. ఎప్పుడన్నా మిస్ అయ్యారు మధ్యలో ఒక నెల ఉన్నా? ప్రతి నెల మీరు ఇక్కడే ఉన్నారు అయితే? ఓకే ఓకే. లేకపోయినా కానీ మర్నాడైనా వచ్చేస్తారు, మీకు తెలుసు కాదు. ఎట్టున్నారు? బాగున్నారా? ఒకటో తారీఖు వచ్చేస్తున్నాయా? లేట్ ఏమన్నా అవుతున్నాయా? మధ్యలో ఎప్పుడైనా మిస్ అయ్యావా? ప్రతి సంవత్సరం 10 నెల 1వ తారీఖు ముందుగానే. అవును, మీకు అందరూ ముందే ఇచ్చేస్తున్నారండి. థ్యాంక్ యూ అమ్మా. బాగుంది కదా చంద్రబాబు నాయుడు గారు చేస్తే పని చేస్తే అలా ఉంటుంది. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం చిన్నవోగిరాల గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభం జరిగింది. సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ హాల్ ను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. గ్రామస్తులు స్థానిక నాయకుల సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెనిగళ్ల కుటుంబరావు మాట్లాడుతూ తాను వైసీపీ హయాంలో టీడీపీ సర్పంచ్ గెలిచినప్పటికీ పంచాయతీకి నిధులు లేక గ్రామ అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేయలేకపోయారని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20 నెలల్లోనే కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేయడం సాధ్యమైందన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ మాట్లాడుతూ ఈ కమ్యూనిటీ హాల్ ద్వారా ఎస్సీ వర్గాల ప్రజలు ఆత్మాభిమానంతో గౌరవంగా శుభకార్యాలు నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చిన్నవోగిరాల సర్పంచ్ శిరీష, ఉయ్యూరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ నాని, టీడీపీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ఎస్సీ సహోదరులందరూ కూడా
మరి కార్యక్రమంలో లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. పెద్దలు మాజీ సర్పంచ్ గారు వెంకటేశ్వరరావుని, నాగరాజు గారిని, ఇంకా గణేష్ గారిని, ప్రకాష్ గారిని, వీరందరూ కూడా మన సహోదరులు ఇప్పుడైతే నాని వెంకటేశ్వరరావు వీళ్ళందరూ లోపలికి రావాల్సిందిగా కోరుతాము. పల్నాడు జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎస్పీ కార్యాలయంలో జరిగిన ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన వివాదం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి సుమారు 10 గంటల పాటు బైఠాయించి విధులను అడ్డుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యేపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకేమో రెడ్ బుక్ రాజ్యాంగం, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనీసం భారత రాజ్యాంగాన్ని కూడా అమలు పరిచే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్పేవన్నీ ఏమో సూక్తులు చెప్తారు, చేసేవన్నేమో దౌర్భాగ్య పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆయన డ్రగ్స్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే మీడియాలో అంతా కూడా ఈరోజు ఈ యొక్క సంఘటన గురించి ఎంక్వైరీ చేసి అరెస్టులు జరిగితే ఈయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పార్లమెంటుకి పంపించిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీకి చెందింది. అట్లానే ఇంకొక ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆయన అమ్మాయిల్ని మానభంగం చేసి గర్భిణీ చేసి ఒకటిసారి కాదు 4-5 సార్లు చేసినా పాపం అమ్మాయి మొత్తుకుంటున్నా సరే ఆయన యథాస్థితిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం కానీ, అట్లానే ఇంతవరకు విచారణ కమిటీ వేశారు. ఆ కమిటీ వేసి కూడా దాదాపు 45 రోజుల పైన అవుతా ఉంది. ఆ కమిటీ ఏమి రిపోర్ట్ ఇచ్చిందో ఎవరికి తెలియదు. నిన్న నర్సరావుపేటలో స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు ఏకంగా ఎస్పీ ఆఫీస్లో దాదాపు 10 గంటల పాటు ఆయన హల్చల్ చేసి ఏదో ఒక లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో ఒక ఐపీఎస్ అధికారి ఆయన విధులకి ఆటంకం కల్పిస్తూ ఆయన ఛాంబర్లో 10 గంటల పాటు కూర్చొని వీరంగం చేస్తే మీరేం కేసులు పెట్టరా? ఒక కానిస్టేబుల్ని అడ్డుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నేత కానీ విధులకు ఆటంకం కలిగించాడని నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపల పడేసే కార్యక్రమం చేస్తారు. అంటే మీకు ఒక రాజ్యాంగం, ఇక్కడ ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం, మీరేం చేసినా చెల్లిపోతుంది ఈ రాష్ట్రంలో. ఎవడు ఏం చేసినా, ఎన్ని దోపిడీలు చేసినా, ఇసుక మద్యం ఎవడు మీ ఇష్టం ఏది చేసుకున్నా సరే పేకాట క్లబ్బులు నడిపిస్తున్నారు చిలకలూరిపేటలో, సత్తెనపల్లిలో. ఏమి మాట్లాడరు, యాక్షన్ తీసుకోరు, మీడియాలో వచ్చినా స్పందించరు. ఇవాళ ఈ విధంగా మీరు ఎవరి మీద చర్యలు తీసుకోవటం లేదు కాబట్టే ఈరోజు విచ్చలవిడిగా ఈ యొక్క సంఘటనలు పెరిగిపోతున్నాయి ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లో మాట్లాడినా, లేకపోతే రోడ్డు మీద రాంబాబు గారు మాట్లాడితే చాలు ఆయన్ని జైలు పాలు, ఆయన ఇంటి మీద దాడి చేయడం. అంటే ఇవాళ ఒక ఐపీఎస్ అధికారిని రూమ్లో 10 గంటల పాటు నువ్వు కూర్చొని ఆయన విధులకు ఆటంకం కలిగించి ఆయన ఛాంబర్లో కూర్చుంటే ఎందుకు మీరు కేసు నమోదు చేయటం లేదు? తక్షణమే నేను కోరుతా ఉన్నాను. పోలీస్ సంఘాలు ఉంటాయి, ఐపీఎస్లు ఐఏఎస్ల సంఘాలు ఉంటాయి,
వీళ్ళందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. ప్రశ్నించాలి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. ఇలాంటి ఘోరమైన సంఘటనలు చేస్తే ఏం మెసేజ్ పంపిస్తున్నారు కింద స్థాయికి? ఈరోజు ఒక సామాన్య కార్యకర్తలు నాయకులు కూడా రేపు పోలీసులను ఎదిరించే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏంటి పరిణామాలు ఈ రాష్ట్రంలో? ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఈరోజు. ఎస్, మీకు పని కాలేదు, ఐజీ కంప్లైంట్ ఇవ్వండి, డీజీపీ దగ్గరికి వెళ్ళండి, లేదా హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇవ్వండి, లేకపోతే మీ పార్టీ పెద్దలు ఉన్నారు లోకేష్, చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. అంతేగాని ఈ విధంగా అసలు అంతకన్నా ఘోరమైన విషయం ఏంటంటే బాత్రూంలో కూర్చోవడం ఏంటండి? ఎవడైనా ఏదో చిన్నపిల్లలు తల్లిదండ్రులు చాక్లెట్ ఇవ్వకపోతే, లేకపోతే ఆడుకునే వస్తువులు ఇవ్వకపోతే పోయి బాత్రూంలో కూర్చొని తలుపేసుకుంటారు. నేను సీరియస్గా చెప్తాను. నేను చిన్నపిల్లలు ఎప్పుడైనా మనం ఏదైనా కొని ఇవ్వకపోతే, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే దాక్కుంటాడు, బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. ఇదేందండి బాత్రూంలో దాక్కోవటం? బాత్రూంలో గంటల తరబడి తాక్కోవటం, ఆఫీసులు పగలగొట్టడం, ఇది ఐజీ గారు వచ్చినా సరే తలుపులు తీయకపోవటం, వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చినా తలుపులు తీయకపోవటం. ఏంటి ఏదో నాకు ఈ ప్రవర్తన చూస్తుంటే కొంచెం తేడాగా అనిపిస్తాం నిజంగా. అట్లా కాదు, అది ఒక తలుపులు అయితే పగలగొడదు, యాంటీ రూమ్ తలుపులు పగలగొట్టి ఒకసారి, మళ్ళీ ఇక్కడ తలుపులు తీశారని చెప్పి బాత్రూంలో కూర్చుంటే బాత్రూమ్ తలుపులు పగలగొట్టి ఏం జరుగుతూ ఉంది అసలు? ఇంత అంటే ఒక ఫ్రస్ట్రేషన్, నేనేది ఒక ఫ్రస్ట్రేషన్లో చేస్తున్నాడు. ఏమిటి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరు నా మాట వినటం లేదు, అధికారులు మేము చెప్పింది ఎవరు చేయటం లేదు, చేతగాని వాడని ముద్రేస్తున్నారు ఇక్కడ ప్రజలు. అట్లానే నన్ను నేను నిరూపించుకోవాలి, ఆయన నిరూపించుకోవాలట, మళ్ళీ సీట్ ఇవ్వరేమో అని ఈరోజు అదొక భయం. వీటన్నిటిలో ఒక ఫ్రస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తారు. కానీ ఒక ఎస్పీ స్థాయి అధికారి, అది చాలా ఘోరమైన విషయం. ఇక్కడ ఒక ఎస్పీ స్థాయి అంటే ఇంకా కలెక్టర్ ఎస్పీలను కూడా ఈ విధంగా బెదిరించే కార్యక్రమం చేస్తే, ఆయనకేదో ఆయన ఎంక్వైరీలో సరిగ్గా లేదని ఆయనకి వివరాలు వచ్చినాయి. దాన్ని ఆల్రెడీ ఆయన పై అధికారులు కూడా ఇన్ఫార్మ్ చేశాడు, ఆయన పై అధికారులు కూడా చెప్పుకున్నాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు. అలాంటి ఎస్పీ గారిని మీరు ఈ విధంగా చేసే కార్యక్రమం అంటే నాకు తెలిసి ఇది ఒక్కటే కారణం కాదు, చాలా కారణాలు. ఈ మధ్య ఎస్పీ గారు పేకాట స్థావరాల మీద దాడి చేయటం, గంజాయిలు పట్టుకోవటం, ఇవన్నీ కూడా ఆయన ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టే కార్యక్రమం చేస్తారు. ఎస్పీ గారు ఆయన ఆర్థిక వనరుల మీద ఆయన దాడులు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆయన చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడని ఒక ఉక్రోషంతో ఈయన పనులు కావటం లేదని ఒక నేపథ్యంలో ఈ విధంగా ఎస్పీ గారిని అవమానించడం, ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకొని కేసు